వాజింగ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుర్తల. ముందుగా వాజింగ్ హెడ్లైన్స్ చూద్దాం. విశాఖలో ఉధృతంగా మారిన అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల జైలు పరవ్. 300 మంది కార్మికులను అరెస్ట్ చేసిన వైనం. కార్మిక ఆగ్రహం పతనానికి నాంది అన్న నాయకులు. రసాబసగా సాగిన జీవీఎంసీ బడ్జెట్ సమావేశం. చెత్తమైనమైన నగర పరిశుభ్రతపైన చర్యలేమని నిలదీసిన ప్రతిపక్ష కార్పొరేటర్లు. చర్చించి పరిష్కరిద్దామన్న నగర మేయర్ గొలగాలి. అంగన్వాడీల నిరసనకు మద్దతు తెలిపిన టీఎన్టీయూసీ చంద్రన్న కార్మిక చైతన్య బస్ యాత్ర సభ్యులు. మద్దతులిచ్చి పిడిగుత్తులు కుదుతున్న సీఎం అంటూ గేయాలతో విమర్శించిన రఘురామరాజు. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమలు చేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. రాష్ట్రంలోని జరుగుతున్న సమగ్ర భూ సర్వే అన్ని రెవెన్యూ గ్రామాల్లోని పూర్తయిన తర్వాత మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు స్పష్టతనిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ బిల్లును అసెంబ్లీలోని పాస్ చేసి దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని నోటిఫై చేయలేదని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని రెవెన్యూ సేవలను సులభతరం చేసేందుకు మాత్రమే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ప్రవేశపెట్టిందే తప్ప ప్రజలకు నష్టం కానీ హాని కలిగించే నిర్ణయాలు ఏవి కూడా తీసుకోదంటూ రాష్ట్ర ప్రజలకు భూ యజమానులకు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ దేశంలో ప్రపంచంలో అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునికమైన టెక్నాలజీని దీనికి ఉపయోగిస్తున్నాం. పెద్ద తేడాలు కూడా రావడానికి వీలు లేనటువంటి సర్వేని ఇక్కడ చేస్తున్నాం. చేయడం ద్వారా ఫస్ట్ రికార్డు అప్డేట్ అవుతుంది, వివాదాలు లేని రికార్డు తయారవుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో గడిచిన 100 సంవత్సరాల క్రితం చేసినటువంటి బ్రిటిషర్స్ ఉన్నప్పటి నుంచి సర్వే తర్వాత మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సమగ్రమైన సర్వే ఈ రాష్ట్రంలో ఇప్పుడు నిర్వహించలేకపోయినాం. ఇప్పుడు జరుగుతుంది. భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా చాలా రాష్ట్రాలు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సర్వేని చూసి వారందరూ కూడా అనుసరించేటువంటి స్థితిలో ఈనాడు వారందరూ మన గైడెన్స్ని కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మనం ఉపయోగించిన టెక్నాలజీ కానీ మనం అనుసరించిన పద్ధతిని కానీ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఒకసారి రెవెన్యూ రికార్డ్స్ అప్డేషన్ జరిగిన తర్వాత మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రారంభిస్తాం. ఇప్పుడు చాలామంది చట్టం అమలు అయిపోతుంది, చట్టం తెచ్చేశారని అంటున్నారు రాష్ట్రంలో. నో, ఈ చట్టం ఇప్పుడు అమలు కావడం లేదు. ఎందుకు అంటే రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కాలేదు. రెవెన్యూ రికార్డ్స్ అప్డేట్ కావడానికి ఇంకా కొంత టైం పడుతుంది. ఎస్మా రద్దుకైన అఖిలపక్ష జీఎస్సీ జైలు భరోసాను పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఆందోళనలోని నేతలతో సహా 300 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీ కార్మికులపైన ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని మున్సిపల్ కార్మికులపైన నిర్బంధాన్ని నిలిపివేయాలి అని డిమాండ్ చేస్తూ జిల్లా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నగరంలోని మంగళవారం జైలు బరోని నిర్వహించింది. ఇందులో భాగంగా డాబా గార్డెన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్కు ప్రదర్శనగా జేఏసీ నేతలు కార్మికులు బయలుదేరారు. ర్యాలీగా వెళుతున్న ఆందోళనకారులను పోలీసులు బాజా జంక్షన్ వద్ద మోహరించి వారిని ఆపారు. దీంతో ఇరువురు మధ్య తోపులాట వాగ్వాదం నిర్వహించారు. పోలీసులు బలవంతంగా నేతలను అంగన్వాడీలను పోలీసు వాహనాల్లో ఎక్కించి సుమారు 300 మంది పోలీస్ బ్యారెక్స్ వద్దకు తరలించి నిర్బంధించారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పచ్చి నియంతలాగా వ్యవహరిస్తున్నారు. కార్మిక హక్కుల మీద దాడి చేస్తూ ఉన్నారు. అంగన్వాడీ కార్మికులు, మున్సిపల్ కార్మికులు, సర్వశిక్ష అభియాన్ కార్మికులు తమ న్యాయమైన హక్కుల కోసం గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయండి అని వాళ్ళు సమ్మె చేస్తున్నందుకు నిరసనగా ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతూ ఉంది. అంగన్వాడీ కార్మికుల మీద ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. మున్సిపల్ కార్మికులు ఆందోళన చేస్తుంటే పోలీసులు ఉపయోగించి అరెస్టులు చేసి స్టేషన్ నిర్బంధిస్తూ ఉన్నారు. నిర్బంధం ప్రయోగించి అంగన్వాడీ మున్సిపల్ సర్వశిక్ష అభియాన్ తాలూకా కార్మికుల తాలూకా సమ్మెని విచ్ఛిన్నం చేయడం కోసం ఈరోజు ప్రభుత్వం కుట్ర పొందడం దుర్మార్గ విషయం. ఏదైతే అంగన్వాడీ కార్మికుల మీద
ఎస్మా చట్టాన్ని వెంటనే రద్దు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ నిర్బంధాన్ని వెంటనే ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. అలా కాకుండా నిర్బంధం ద్వారా ఈ ఉద్యమాల్ని అణిచివేసి మేము పరిపాలన సాగిస్తామని చెప్పినంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పాలకులైనా సరే నిర్బంధం ద్వారా ఎన్నాళ్ళు కూడా వాళ్ళు పరిపాలన చేయాలని సాధ్యపడలేదు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం మీ ప్రజాస్వామ్యం మీద విలువ ఉన్నా, గౌరవం ఉన్నా సరే ఈ నిర్బంధాలు వెంటనే ఆపండి. ఎస్మా చట్టాన్ని వెంటనే ఎత్తివేయండి. మున్సిపల్ కార్మిక సంస్థల్ని, అంగన్వాడీ సంస్థల్ని, సర్వశిక్షాభ్యాస సంస్థలు వెంటనే పరిష్కారం చేయండి. అలా కాకుండా మీరు నాకు ఏమైనా పర్వాలేదు, నేను మాకు నిర్బంధం ప్రయోగించి కార్మికులతో ఉద్యమాన్ని నడిచేస్తానని చెప్పినట్టే ఎటువంటి పరిస్థితుల్లో కార్మికవర్గం క్షమించే సమస్య లేదని చెప్పదలుచుకున్నాం. భారతదేశంలో ఎన్డీఏ కూటమి మాదిరిగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తాము అంటూ పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు గొంప గోవిందరాజు ఆధ్వర్యంలో నగరంలోని మేఘాలయ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ప్రత్యేక హోదా, పోలవరం ఎందుకు సాధించలేకపోయారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విశాఖ ప్రజలకు అలచడ రేకెత్తించే విశాఖ స్టీల్ ప్లాంట్ పైన రక్షించుకోలేని పరిస్థితుల్లో కూడా ఉండడం దారుణమంటూ వాపోయారు. భారత జూడో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ప్రజల సమస్యలు తెలుసుకునే నడుస్తున్నారని అన్నారు. భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయని చెప్పారు. బలపడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని, రాష్ట్రంలో ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ బాధ్యత తీసుకుంటామంటూ తెలిపారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మరియు సిఎల్పి లీడర్ల కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుల సమావేశం గత నెలలో నిర్వహించడం జరిగింది. దాంట్లో పార్టీ శ్రేణులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో మరొకసారి భారత్ జోడో యాత్ర చేపట్టాలని చెప్పి కోరడం జరిగింది. గతంలో చేపట్టినటువంటి భారత్ జోడో యాత్ర దాని నేపథ్యం మనం చూసాం. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా జరిగినటువంటి ఈ భారత్ జోడో యాత్రలో వేలాది మంది డెలిగేట్స్ని కలవడమే కాకుండా లక్షలాది మంది ప్రజలతోటి మమేకమై నడిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు చేపట్టబోయేటువంటి భారత్ జోడో న్యాయయాత్ర జనవరి 14వ తేదీన మణిపూర్లోని ఇంపాల్లో ప్రారంభించబడి 66 రోజులు జరిగి ముంబైలో ఎండ్ అయ్యేటువంటి పరిస్థితి. సుమారు 110 జిల్లాల గుండా 15 రాష్ట్రాల గుండా 100 లోక్సభ స్థానాల ద్వారా 337 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6,700 పైచిలుకు కిలోమీటర్లని ఈ భారత్ జోడో న్యాయయాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు నిర్వహించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం. జనవరి 9 నేతాజీ సుభాష్ చంద్రబోస్ 127వ జయంతి సంస్మరణలో ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏఐడిఎస్ఓ విశాఖ నగర తృతీయ మహాసభలను జీవీఎంసీ ధర్నా చౌక్ వద్ద నిర్వహించారు. నారాయణ ఎస్పీ క్యాంపస్ నుంచి ర్యాలీ 200 మంది విద్యార్థులతో మొదలై జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. అనంతరం నిర్వహించిన మహాసభలో చర్చించే వివిధ అంశాలపైన విద్యార్థి నాయకుడు మహేష్ మీడియాతో మాట్లాడారు. నూతన విద్యా పాలసీల ద్వారా విద్యార్థులు తమ హక్కులను పోగొట్టుకుంటున్నారంటూ మండిపడ్డారు. నూతన విద్యా విధానాల ద్వారా ప్రాథమిక విద్యకు విలువ తగ్గిపోతుందని, మాతృభాషలో ప్రాథమిక విద్య బాలల హక్కును గుర్తు చేశారు. నూతన విద్యాలయాల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన, ఉచిత విద్య తదితర అంశాలపైన భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయనున్నామంటూ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి హక్కుల కోసం ఉద్యమించడానికి సిద్ధమని హెచ్చరించారు.
ఏఐడిఎస్ఓ ఆధ్వర్యంలో విశాఖ నగర విద్యార్థుల 3వ మహాసభలను మేము నిర్వహిస్తూ ఉన్నాము. నేతా సుభాష్ చంద్రబోస్ యొక్క 127వ జయంతి స్ఫూర్తితో. మీకందరికీ కూడా తెలిసే ఉంటుంది, మన రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను అంతా కూడా మెరుగుపరుస్తామని, విద్యార్థులందరికీ కూడా, పేద విద్యార్థులందరికీ కూడా విద్యను అందిస్తామనేటువంటి పేరు మీదుగా నూతన జాతీయ విద్యా విధానం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చింది. ఆ విద్యా విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేస్తున్నారు. కానీ వాస్తవానికి దీని యొక్క అమల్లో కనుక మనం చూసినట్లయితే ఈరోజు పూర్తిగా పేద ప్రజలకు, సామాన్య ప్రజలకు, మధ్యతరగతి ప్రజలందరికీ కూడా ఈరోజు విద్య అనేది పూర్తిగా దూరం అయ్యే విధంగానే ఈ పాలసీ అనేది ఉంది. అందుకనే మీకు తెలిసే ఉంటుంది, ఉన్నత విద్య డిగ్రీని కూడా 3 ఏళ్ల డిగ్రీని 4 ఏళ్ళు చేస్తూ మార్పులు తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఇంటర్న్షిప్స్, కమ్యూనిటీ స్కిల్స్ అనేటువంటి పేరు మీదుగా క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్కు దూరం చేస్తున్నారు. ఈ రకంగా చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. దాంతోపాటుగా ఈవెన్ స్కూల్ లెవెల్లో కూడా ప్రైమరీ స్కూల్స్లోకి రోజంతా కూడా అంటే 1-2 తరగతులను అంగన్వాడీల్లో కలపడము, 3, 4, 5 తరగతులను హై స్కూల్స్లో కలపడము, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి కూడా 10వ తరగతి పరీక్షలు కూడా తీసేయడానికి ఈరోజు చర్యలు చేపడుతూ ఉన్నారు. ఈ రకంగా చేయడం వల్ల మరింతగా విద్యా ప్రమాణాలన్నీ కూడా ఇంకా పతనం అవుతాయి. విద్యార్థులు పూర్తి స్థాయిలో శాస్త్రీయ, లౌకిక, ప్రజాతంత్ర విద్యకు దూరం అవుతారు. కాబట్టి మేము అందుకనే ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ కూడా మేము ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నాము. కాబట్టి ఈరోజు నేతాజీ కలలుగన్నటువంటి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు నూతన జాతీయ విద్యా విధానం 2020 అనేటువంటిది లేదు. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఈ మహాసభల్ని మేము విజయవంతం చేయాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ బడ్జెట్ అత్యవసర సమావేశం మంగళవారం ప్రారంభ సమయంలోనే ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు దిగాయి. జీవీఎంసీ కౌన్సిల్ హాల్లో మేయర్ కొలగాని హరివెంకట కుమారి అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమై ప్రత్యేక కౌన్సిల్ కోసం ప్రారంభ ఉపన్యాసం చేశారు. అయితే నగర పరిధిలోని పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా వీధులన్నీ చెత్తగా మారాయని, స్మార్ట్ సిటీ దుర్గంధభరితంగా మారిందని టీడీపీ, జనసేన, సిపిఐ, బీజేపీ పక్ష కార్పొరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. వారి కోసం ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాకే బడ్జెట్ ప్రసంగానికి వెళ్లాలని వారంతా ఆందోళనకు దిగారు. మేయర్ స్టేడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ వారి డిమాండ్లను బయటపెట్టారు. అయితే బడ్జెట్ సమావేశం ముగిశాక అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో కమిషనర్ సమక్షంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిద్దామని మేయర్ హామీ ఇవ్వడంతో ఆందోళనకు దిగిన కార్పొరేటర్లు శాంతించారు. కాగా జనసేన కార్పొరేటర్ కందుల నాగరాజు పోడియం వైపు దూసుకు వెళ్లారు అంటూ ఆయనపైన సస్పెన్షన్ వేట్ వేశారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను సంబంధించిన బడ్జెట్ అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని మేయర్ హరివెంకట కుమారి తెలిపారు. ఇంజనీరింగ్, ప్రజారోగ్యానికి బడ్జెట్లో పెద్దపీట వేశామని, 98 వార్డులో మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్యం, త్రాగునీరు లక్ష్యంగా బడ్జెట్ రూపొందించామని చెప్పారు. ఇంతటి జనరంజకమైన బడ్జెట్ ప్రతిపక్షాలు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటున్న జీవీఎంసీ మేయర్తో మా వాజీ న్యూస్ కోఆర్డినేటర్ బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ఏవైతే దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది ఇప్పుడు జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి గారు మనతో ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం గారు చెప్పండి, ఈ సంవత్సరం టోటల్ 2024-25 బడ్జెట్కి సంబంధించి ఎంత మొత్తం బడ్జెట్ ఎంత ప్రతిపాదించారు, అందులో ఎక్కువ శాతం కేటాయింపులు దేనికి చేశారు? ఈరోజు బడ్జెట్ సమావేశం జరిగింది. దాంట్లో 2024-25 బడ్జెట్లో భాగంగా మనము అంటే ప్రారంభ నిల్వ ఏదైతే ఉందో దాంతో పాటుగా 5,614,22,28,000 ఈరోజు బడ్జెట్ని మనము ప్రతిపాదించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, గతంలోనైతే మనము 2023-24 సంవత్సరంలో ఏదైతే అన్ని రోడ్స్, డ్రైన్స్, అలాగే చాలా వరకు కూడా బస్ బేసు, మళ్ళా జంక్షన్స్, కొన్ని జంక్షన్స్ ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేశాము. ప్రతి వార్డులో కూడా
అన్ని మౌలిక సదుపాయాలు ఇంచుమించుగా ప్రతి వార్డులో కూడా 3 కోట్ల నుంచి 5 కోట్లు 5 కోట్ల పైబడి కూడా కొన్ని వార్డుల్లో మనం వర్కులు చేసాం. ముఖ్యంగా వార్డ్స్లో డ్రైన్స్ రోడ్స్తో పాటుగా ప్రజలకి ఆనందంగా ఉండడం కోసం పార్క్స్ డెవలప్మెంట్ చేస్తాము. ఎన్నో బరియల్ గ్రౌండ్స్ కూడా మనం డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గత సంవత్సరంలో ఇవన్నీ మనం చేసాము. ఇంకా చాలామంది గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళ ప్రతిపాదనల మేరకు ఇంకా కూడా వార్డుల్లో కొన్ని మేజర్ సమస్యలు, కొన్ని బరియల్ గ్రౌండ్స్ కావచ్చు, కొన్ని ఇంటర్నల్ రోడ్స్ ఇలాంటివి, అలాగే కొండవాళ్ళ ప్రాంతాల్లో కూడా మనం ఇప్పటివరకు అభివృద్ధి చేశాము. ఇంకా కొన్ని కొండవాళ్ళ ప్రాంతాలు రిటైనింగ్ వాల్స్ కూడా వెయ్యాలని ఇప్పుడు కార్పొరేటర్స్ చాలామంది ప్రపోజల్స్ ఇస్తున్నారు. వాళ్ళ ప్రపోజల్స్ను బట్టి మేము అందరం కూడా వాళ్ళు ఏదైతే ప్రపోజల్స్ పెడతారో దానికి తగ్గట్టుగా ఈరోజు బడ్జెట్ని మనము ఈ 5,614,22,28,000 మనము అవన్నీ కూడా ఆలోచన చేసి దీన్ని రూపొందించడం జరిగింది. ఇలాగే రానున్న రోజుల్లో ఏదైతే ఇంటర్నల్స్ రోడ్స్ కానివ్వండి, అలాగే కొండవాళ్ళు ప్రాంతంలో రిటైనింగ్ వాళ్ళు, వాళ్ళకి స్టెప్స్, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇంకా మెరుగ్గా, ఇంతవరకు అయితే 72 వార్డ్స్ ఉండేవి, ఇప్పుడు 98 వార్డ్స్ విలీన ప్రాంతాలు కూడా యాడ్ అవ్వడం వల్ల మనకి ఇంకా అభివృద్ధి పనులు చేసినప్పటికీ కూడా ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. అంటే విలీన ప్రాంతాల్లో అవన్నీ కూడా తీసుకొని మేము రానున్న రోజుల్లో ఈ బడ్జెట్కి ఏ విధంగా అయితే ప్రణాళిక రూపొందించామో ఆ విధంగా అన్ని వర్క్స్ కూడా ప్రపోజల్ కార్పొరేటర్ గారి ద్వారా వచ్చిన ప్రపోజల్స్ని మేము మెయిన్గా తీసుకొని అవి కూడా ఈ 2025లో మేము అవన్నీ కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం. మేడం, ప్రధానంగా చెప్పండి, అంటే ఎక్కువగా కూడా ఏ కార్పొరేషన్ అయినా సరే ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా ప్రజారోగ్యానికి సంబంధించి ఏమైనా ప్రత్యేక కేటాయింపులు ఏమైనా చేశారా, లేదా ఎప్పుడు ఉండే విధంగా ఇందులో బడ్జెట్లో కేటాయింపులు చేశారా? ఎప్పుడు ఉన్నదానికంటే ఎక్కువగానే మనము ప్రజారోగ్య విభాగంలో కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలకి అన్ని విధాలుగా కూడా ఈ బడ్జెట్లో మనము రూపొందించాము. ప్రజారోగ్య విషయంలో కూడా ఇప్పటికే చాలా అర్బన్ ప్రైమరీ హెల్త్ క్లినిక్స్ కట్టడం జరిగింది. అన్ని వార్డ్స్లో ఈ ఫాగింగ్ అలాంటి కార్యక్రమాలన్నీ కూడా జీవీఎంసీ నుంచి మనము చేయడం కూడా జరుగుతుంది. ఇది గతంలో దానికంటే కొంచెం మెరుగ్గా ఇంకా బడ్జెట్ రూపొందించి అందరికీ కూడా మౌలిక సదుపాయాలు అందించాలని అన్ని విషయాల్లో కూడా బడ్జెట్ని రూపొందించి దాని విధంగా మేము ఈరోజు కౌన్సిల్ ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. మేడం గారు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ప్రతిపక్షాలు ఏవైతే టీడీపీ కానీ జనసేన కార్పొరేటర్లు కానీ చాలా వార్డులకి, అంటే వాళ్ళు ఏదైతే వైకాపా కార్పొరేటర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వార్డులకు ఎక్కువగా కేటాయింపులు చేశారు. కనీసం మాకు ఎటువంటి పనులు జరగలేదు, జీవీఎంసీ నుంచి మాకు కనీసం 3 కోట్లు 4 కోట్లు అంటున్నారు, కనీసం 50 లక్షల పనులు కూడా జరగలేదు అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి పనులు జరిగాయి. కొన్ని వార్డుల్లో వాళ్ళ దేనివల్ల కొంచెం పెండింగ్ ఉండొచ్చు, కానీ ఇప్పటివరకు అయితే మనం ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఆల్ పార్టీస్ కూడా చాలా బాగా అన్ని వార్డుల్లో ఇందాకలే చెప్పాను, 2 కోట్ల నుంచి 3 కోట్ల 5 కోట్ల వరకు కూడా ప్రతి వార్డులో కూడా ఇప్పటివరకు మనము పనులు చేయడం జరిగింది. 1-2 వార్డ్స్ ఏవో చిన్న ప్రాబ్లమ్స్ వల్ల అవ్వలేదేమో, కానీ అన్ని వార్డుల్లో కూడా మనకి మ్యాక్సిమం 2 కోట్ల నుంచి 5 కోట్ల వరకు కూడా మనము అభివృద్ధి పనులు చేసాం. మేడం, ఇప్పుడు ఆఖరిగా అంటే ప్రధానంగా ఈ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జీవీఎంసీ బడ్జెట్లో ఇప్పుడు ఆఖరిగా కూడా మీరు 2 కోట్ల రూపాయలు ప్రతి వార్డుకి కేటాయించామన్నారు. అంటే ఇది కేవలం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని, రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేశారా, లేదా 98 వార్డులు కూడా ప్రతి వార్డుకి 2 లక్షల రూపాయలు పనులు అయితే మాత్రం చేసే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే ఇది ఎలక్షన్స్ వస్తున్నాయనో ఇంకేదో అని కాదు, ప్రజలకి మనం ఏదైతే మెరుగైన సేవలు జీవీఎంసీ నుంచి అందించాలి. దానికి తగ్గట్టుగా గతంలో మనం కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ప్రతి వార్డుకి 1.5 కోట్ల అని చెప్పడం జరిగింది, కానీ 1.5 కోట్ల కంటే ఎక్కువే అభివృద్ధి పనులు మనం చేసాము. ఇప్పుడు కూడా కార్పొరేటర్స్ అందరు ప్రతిపాదనలు తీసుకొని ఇప్పుడు ప్రతి వార్డుకి 2 కోట్లు పెట్టి, అంటే వార్డులో అభివృద్ధి జరిగితే అది ప్రజల కోసం చేస్తున్నాం కనుక ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో మేము ఇవి అభివృద్ధి పనులు
త్వరితగతిన చేస్తామని తెలియజేస్తాం. అది జీవీఎంసీ సుమారు 5,000 కోట్ల పైచలకు బడ్జెట్తో ఈరోజు మొత్తం జీవీఎంసీ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది. అయితే కొన్ని ఏదైతే అభ్యంతరాలు నడుమ ఇటు టీడీపీ అదేవిధంగా జనసేన కార్పొరేటర్లు అయితే మాత్రం బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకించే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు జీవీఎంసీ బడ్జెట్ని అయితే కూడా పూర్తిగా ఆమోదించడం జరిగింది. అందులో ప్రధానంగా పారిశుధ్యానికి పెద్దపేట వేసినట్టు కూడా మేయర్ స్పష్టం చేశారు. కెమెరా పర్సన్ నారాయణతో బాలకృష్ణ, వాజీ న్యూస్, వైజాగ్. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన అంగన్వాడీల నిరాహార దీక్షలు మంగళవారానికి 29వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కృష్ణరాజు చంద్రన్న కార్మిక సంఘ చైతన్య బస్సు యాత్ర సభ్యులు తమ మద్దతును ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా టీఎన్టీఈసీ కార్మిక నాయకులు విప్లవ గీతాలతోని జగన్ ప్రభుత్వంపై విమర్శించారు. ముద్దులు పెట్టి అధికారం చేపట్టి యస్మ ప్రయోగించే భస్మాసురుడు అంటూ పాటలతోని విమర్శించి అంగన్వాడీలను ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా రఘురామరాజు మాట్లాడుతూ అంగన్వాడీలపైన డెడ్లైన్ విధించడం సరికాదని, 6 నెలల పాటు యస్మ ప్రయోగం పట్ల అంగన్వాడీలకు ఒరిగేదేమీ లేదని అన్నారు. శాంతియుతంగా జైలు బరో కార్యక్రమాన్ని చేపడితే పోలీసుల చేత అరెస్టులు చేయించడం దుర్మార్గమని అతో పలికారు. ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇస్తానని చెప్పిన జగన్ రామరాజ్యం తీసుకొస్తారని అనుకున్నాం, కానీ రావణ రాజ్యం తీసుకువస్తారని అనుకోలేదంటూ ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. ముఖ్యమంత్రి గారు కదిలినారు చూడయో అంగన్వాడి అక్కలు, తిరుగుతాయి చూడయో నీ కానుకున్న రెక్కలు. కదిలినారు చూడయో అంగన్వాడి అక్కలు, తిరుగుతాయి చూడయో నీ కానుకున్న రెక్కలు. హోటల్లో ఎదిగే సంపదేమో మీది, హోటల్లో ఎదిగిన సంపద. కదిలినారు చూడయో అంగన్వాడి అక్కలు, తిరుగుతాయి చూడయో. గత 29 రోజులుగా అంగన్వాడీ తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉంటే ఈ సైకో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కొంపలో కూర్చొని ఏం చేస్తున్నాడు, ఎవరి బొచ్చు పీకుతున్నాడని చెప్పి అడుగుతా ఉన్నా. నేను నిన్ను గెలిపించింది అంగన్వాడీ తల్లులు, చెల్లెళ్ళు. ఆ రోజు నువ్వు ఇచ్చిన మాట, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట, తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా జీతం ఇస్తానన్నావు. అందుకోసం నిన్ను గెలిపించారు. అటువంటి నువ్వు వాళ్ళ రోడ్డు మీద పాలు చేసావు. తల్లి విలువ తెలియని వాడికి, చెల్లి విలువ తెలియని వాడికి అంగన్వాడీ విలువ ఏం తెలుస్తుందని చెప్పి చెప్తున్నా. బిల్కిస్ బాను అత్యాచార కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఆహ్వానిస్తున్నట్లుగా మహిళా చేతన ప్రధాన కార్యదర్శి కత్తి పద్మ తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. 2002లో జరిగిన గుజరాత్ మరణకాండలో బిల్కిస్ బాను సామూహిక అత్యాచారానికి గురై బిడ్డతో సహా 7 కుటుంబ సభ్యులను కోల్పోయిందని ఆరోపించారు. 2008లో ఈ కేసుకు సంబంధించి మహారాష్ట్ర, ముంబై సెషన్స్ కోర్టు 11 మందిని నేరస్తులుగా పరిగణించి జీవిత ఖైదును విధించిందని ఆమె గుర్తు చేశారు. నిందితుల కేసులోంచి 2 సార్లు ముంబై హైకోర్టులో శిక్ష తగ్గించమని కూడా పిటిషన్లు వేయగా 2019, 2020లోని వారి పిటిషన్లు కోర్టు తిరస్కరించిందని తెలిపారు. ఆ సంగతి దాచిపెట్టి నిందితుడు రాజేష్ శ్యామ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయగా వాస్తవాలు తెలియకపోవడం చేత సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వాన్ని పరిశీలించమని ఆదేశించగా గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టు 15న భారత ప్రజల న్యాయస్థాన విశ్వాసాలను పరిహరిస్తూ విడుదల చేసిందంటూ వివరించారు. అత్యాచారానికి గర్భిణిగా ఉన్నటువంటి ఆమెని పాల్పడడం, అలాగే ఆమె బిడ్డని, చిన్న బాబుని నేలకేసి కొట్టి చంపేసి ఆ బాబుతో పాటు 7 మంది ఆమె కుటుంబ సభ్యుల్ని హత్య చేసిన సంఘటన మీద గత 21 సంవత్సరాలుగా 22 సంవత్సరాలుగా భారతదేశంలో చర్చ నడుస్తుంది. ఈ కేసులో ఆమె చాలా గట్టిగా నిలబడి పోరాటం చేశారు. అదేవిధంగా గుజరాత్లో ఉన్నటువంటి యాక్టివిస్టులు, ముస్లిం సంఘాలు అందరూ కూడా ఆమెకి అండగా నిలబడ్డారు. చాలా వరకు నిలబడి ఈ కేసు ఇప్పటికి ఈ రోజుకు వచ్చే వరకు కూడా ఈ కేసు మీద పోరాటం జరుగుతూనే ఉంది. ఆమె చేసినటువంటి పోరాట ఫలితంగా, నిలబడినటువంటి తీరు ఫలితంగా సెషన్స్ కోర్టు, ముంబై సెషన్స్ కోర్టు ముద్దాయిలకి 11 మందికి జీవిత ఖైదు విధించింది. వాళ్ళు ముంబై హైకోర్టులో అప్పీల్ చేసుకుంటే ముంబై హైకోర్టు కూడా ఆ తీర్పుని
సుప్రసిద్ధ బాల సాహిత్యవేత్త విశాఖపట్నం ఏఐఆర్ విశ్రాంత సూపరింటెండెంట్ ఎస్ హనుమంతరావు రాసిన చక్రవర్తి ఏనుగు పిల్లల కథలు బాల సాహిత్యంలో ఓ ఆణిముత్యమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి ప్రశంసించారు. విశాఖపట్నం పౌర గ్రంథాలయంలో అభ్యుదయ రచయితలు సంఘం జిల్లా విభాగపు ఆధ్వర్యంలో జరిగిన సభలోని మూర్తి పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా చక్రవర్తి ఏనుగు పుస్తకాన్ని ఆవిష్కరించారు. బాలల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు బాల సాహిత్యాన్ని బహుళంకాలుగా విస్తరించిన చేయాలని చెప్పారు. పిల్లల్లో జీవన నైపుణ్యాలను, విలువలను, మంచి ఆలోచనలకు రేకెత్తింపచేసేందుకు గాను ఈ పుస్తకం ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. పిల్లల కథల పుస్తకానికి సంబంధించి ఆవిష్కరణ జరిగింది, మంచిదే. ఇటువంటి రాయడం, ఆవిష్కరించుకోవడం బాగానే ఉంది. కానీ ఎంత మేరకు మనం ఇప్పుడు పిల్లల్ని ప్రత్యేకించి తెలుగులో మన మాతృభాషలో ఈ కథల్ని చదవగలిగే స్థితిలో మన పిల్లలు ఉన్నారన్నది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నాకు అనిపించింది అది నన్ను ఆవిష్కరణకి పిలిచిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఆహ్వానించినటువంటి, అందరినీ వేదిక మీదకి ఆహ్వానించినటువంటి ఆ క్షేత్రపాల్ తన ఈరోజు ఉదయం మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. వాళ్ళ అమ్మాయి చదువుతూ ఉంది, ఆంగ్లంలో అన్నీ బాగానే చెప్తా ఉంది, కానీ దానికి తెలుగులో అర్థం చెప్పగలిగే స్థితి లేదు పిల్లలకి. మనం అంతా కెరియర్ ఓరియంటిజమా లేకపోతే ఇంకొకట ఏదైనా చెప్పండి, ఆంగ్ల భాషకి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మన మాతృభాషకి ఇవ్వట్లా. కనీసం పోనీ వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనో ఇంకొకటనో మనం ఆంగ్ల భాషలో వాళ్ళకి విద్యను అభ్యసించడానికి ప్రయత్నం చేసినా, అభ్యసింపజేసినా, ఇంటి దగ్గరైనా మనం మన మాతృభాషను వాళ్ళకు నేర్పగలిగేటటువంటి స్థితి ఉందా అనంటే ఆ రకమైనటువంటి పరిస్థితి లేదు. మా చిన్నప్పుడు ఇంట్లో మేము ఇంకా పిల్లలుగా ఆడుకుంటున్నప్పుడే పెద్దవాళ్ళ శిక్షతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో కార్మికుల అంశాలను పొందుపరుస్తామని టీఎన్టీయూసీ అధ్యక్షుడు జి రఘురామరాజు అన్నారు. రామ్నగర్లోని టీడీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా కార్మిక నేతలు మాట్లాడుతూ కార్మిక ద్రోహి జగన్ రెడ్డిని తరిమి కొట్టాలని అన్నారు. ఏనాడు కార్మిక సంఘాల నాయకులతో జగన్ మాట్లాడిన పాపాన పోలేదని ఎద్దేవా చేశారు. అహంకారాన్ని పంపాలి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి అనే నినాదంతో ఇచ్చామని చెప్పారు. సిఐటియు నాయకుడు ఆర్కేఎస్వి కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలా అంగన్వాడీలపైన ఎస్మా ప్రయోగిస్తారా అన్నట్టు ప్రశ్నించారు. చర్చలు జరపాల్సింది పోయి ఎస్మా ప్రయోగిస్తారా అని అడిగారు. ఏఐటీసీ నాయకుడు వామనమూర్తి సందర్భంగా మాట్లాడుతూ కార్మిక సంక్షేమ బోర్డు నిధులను నవరత్నాల పథకాలకు తరలించారు. కార్మికుల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని హితవు పలికారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రేపు రాబోయేటువంటి ఎన్నికలకు ముందు మా పార్టీ ఇచ్చే మేనిఫెస్టోలో కార్మిక సమస్యలను ఏ విధంగా పరిష్కారం కోసం ఏ విధంగా చేయాలని ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ముక్తఖండంతో ఒకటే కోరుతా ఉన్నారు, కార్మిక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రానికి తరిమేయాల. దానికోసం అందరూ ఐక్యం కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. టీఎన్డీసీగా ఇవాళ అంగన్వాడీలకి, అదేవిధంగా మున్సిపల్ వర్కర్స్కి, ఆశా వర్కర్లకి, సమగ్ర శిక్ష అభియాన వర్కర్కి అందరూ కూడా మేము మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. రేపు రాబోయేటువంటి రోజుల్లో ఇప్పుడు ఏ విధంగా ఇది ఐక్యంగా కలిసి పోరాడామో అదేవిధంగా రేపు రాబోయే రోజులు కలిసి పోరాడతానికి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కార్మిక ద్రోహి జగన్మోహన్ రెడ్డిని తరిమేయడం కోసం ఈ రాష్ట్రం కార్మికులను కూడా ఏకం కావాలి. కార్మికులారా ఏకం కండి. గతంలో ప్రపంచ కార్మికులారా ఏకం కండి నిదానంతో ఏ విధంగా అయితే ఉద్యమం చేసి పోరాడామో చూస్తున్నాం. ఆ విధంగా ఈ రాష్ట్రంలో పట్టిన పీడ వదిలిపోవాలంటే ఆంధ్రప్రదేశ్ కార్మికులారా ఏకం కండి. ఈరోజు రాష్ట్రంలో కార్మికులు ఎవరూ కూడా ఉద్యోగాలు చేయకుండా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి నెట్టబడ్డారు జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల. ఈ రోజున స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డు మీద పడ్డారు, అంగన్వాడీ కార్మికులు రోడ్డు మీద పడ్డారు, మున్సిపల్ కార్మికులు రోడ్డు మీద పడ్డారు, సర్వశిక్షా అభియానం ఉద్యోగస్తులు రోడ్డు మీద ఉన్నారు. రేపో ఎల్లుండో 104, 108 ఉద్యోగస్తులు రోడ్డు మీదకి రాబోతున్నారు. ఆశా కార్మికులు రోడ్డు మీద ఉన్నారు. భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు అనుకున్న వాళ్ళు ఎవరిని కూడా తమ విధులను నిర్వహించకుండా రోడ్ల మీదకి నెట్టివేయ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఈ రోజున
అంగన్వాడీల మీద ఎస్మా చట్టం ప్రయోగించాడు. ఎస్మా చట్టం ఎవరి మీద ప్రయోగిస్తారండి? అత్యవసర సర్వీసుల మీద ప్రయోగిస్తారు. అంగన్వాడీలు సాధారణ చిరుద్యోగులు, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా అంగన్వాడీ వాళ్ళ మీద నీ ప్రభావం అని చెప్పి, నీ ప్రతాపం అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ రోజున అంగన్వాడీ వాళ్ళకి, సమగ్ర శిక్ష అభియాన్ వాళ్ళకి, మున్సిపల్ వర్కర్స్కి నోటీసులు ఇస్తున్నారు. మీరు విధుల్లో చేరకపోతే మిమ్మల్ని విధుల నుంచి తొలగిస్తామని. మేము ఈ ఐక్య కార్మిక సంఘాల తరఫున ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు కాదు విధుల్లోంచి తీసేసేది, మేమే నిన్ను గవర్నమెంట్ నుంచి తీసేస్తాం ఎన్నికల్లో అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలనా విధానాలకి వ్యతిరేకంగా రాష్ట్ర టీఎన్టీయూసీ నాయకత్వంలో బస్సు యాత్ర 26 జిల్లాల్లో నిర్వహించబడతా ఉంది. సూర్య నమస్కారాలతోని యోగ సాధకులుగా మారాలని బీజేపీ నగర అధ్యక్షుడు రవీంద్ర కళా హాస్పిటల్స్ అధినేత డాక్టర్ వెంకటరమణ పిలుపునిచ్చారు. ఎన్నో రికార్డులకు వేదికైన విశాఖ నగరంలో యోగ సాధకులు సూర్య నమస్కారాలతోని సరికొత్త రికార్డు సృష్టించేందుకు గాను సిద్ధమయ్యారు. ఆరోగ్యమే మహాభాగ్యం నినాదంతో యోగా భాగ్యాన్ని విశాఖ నగర వాసులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్న ఓం ఫ్రీ యోగా సంస్థ వ్యవస్థాపకులు సిహెచ్పి రమేష్ నేతృత్వంలో ఈ అద్భుత కార్యక్రమం నిర్వహించారు. 216, 108 రౌండ్ల విభాగాల్లో సూర్య నమస్కారాలు చేసి యోగాసన బుక్ ఆఫ్ వరల్డ్స్ రికార్డ్ స్థానం సాధించేందుకు గాను యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా యోగా గురువు మాట్లాడుతూ ఢిల్లీ నుంచి వచ్చిన నిపుణుల బృందం సమక్షంలో యోగాసన రికార్డ్స్ను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సూర్య నమస్కారాలు, యోగాసనాలు ఒకటి కాదని, సూర్య నమస్కారాలు కేవలం ఆధ్యాత్మికమని తెలిపారు. భారత ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యత తీసుకున్న తర్వాత యోగాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడం జరిగింది. ఇంటర్నేషనల్ యోగా డేని కూడా ఆ సందర్భంలో అనౌన్స్ చేయడం జరిగింది. యోగా విశిష్టత తెలియజేస్తూ, అంటే యోగా మానసికంగా, శారీరకంగా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, దైనందిక జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొన్న కోవిడ్ ఏదైతే మనకి ఇబ్బంది పెట్టిందో ఆ కష్టకాలంలో కూడా అందరినీ కూడా యోగా చేస్తూ, ప్రాణాయామ చేస్తూ మనల్ని రక్షించుకోమని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. ఆ సందర్భంలో ప్రాణాయామ ద్వారా చాలామంది రక్షింపబడ్డారు. ఎందుకంటే ఊపిరికి ఎప్పుడైతే ఇబ్బంది కలిగిందో ప్రాణాయామ దాని నుంచి బయటపడేస్తుంది. ఆ సందర్భంగా యోగా విశిష్టత ఇంకా పెరిగింది ప్రపంచవ్యాప్తంగా. ఈ సందర్భంలో విశాఖపట్నం సంబంధించి యోగా మాస్టారు ఓం ఫ్రీ యోగా సెంటర్ నడుపుతున్నారు. వారు చాలామంది, కొన్ని వేల మంది విద్యార్థుల్ని ఫ్రీగా ట్రైన్ చేస్తున్నారు. 108 సూర్య నమస్కారాలు చేయడం అనేది సర్వసాధారణం. ప్రతి సంవత్సరము రథసప్తమికి చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మాత్రం 2 సెట్లు ఇలాగా 108 సూర్య నమస్కారాలను 2 దఫాలుగా చేయిస్తూ విద్యార్థులతో, అది కూడా 90 నిమిషాల్లో వరల్డ్ రికార్డు సాధించే ప్రయత్నంలో ఇక్కడ గాదిరాజు ఫంక్షన్ హాల్లో ఉన్నారు. చాలా సంతోషం, అభినందనీయం. ఇదే విధంగా ఇంకొన్ని వేల మంది విద్యార్థులను వారు తయారు చేయాలని చెప్పి, ఇంకొన్ని వందల మంది స్టూడెంట్స్ని తయారు చేయాలని చెప్పి, విశాఖపట్నం అంతా కూడా యోగాతో యోగామయం కావాలని చెప్పి, ఆరోగ్యమయం కావాలని చెప్పి నేను 108, 216 సూర్య నమస్కారాలు చేస్తున్న ఒక ప్రక్రియ వినూత్నంగా, విశేషంగా ఇక్కడ జరపబడుతుంది. యోగా అనేది చాలామంది బాడీ తగ్గడం కోసమో, ఫిజికల్గా బాగా కనిపించడం కోసమో ఆలోచిస్తుంటారు తప్ప, యోగా అనేది ఆరోగ్యానికి ప్రధానమైన ప్రక్రియగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మాత్రం చాలా అద్భుతంగా అరేంజ్ చేశారు. చాలా డిసిప్లిన్గా నడుస్తుంది లోపల కార్యక్రమం. వారి ఆర్గనైజర్స్ అందరినీ కూడా మనఃపూర్వకంగా అభినందిస్తున్నాం. 108 రౌండ్స్ సూర్య నమస్కారాలు కొంతమంది బ్యాచ్, అదేవిధంగా 216 అనే ఒక బ్యాచ్. వారి స్టామినా బట్టి ఎవరు ఎన్ని చేయగలరు అన్న దాన్ని బట్టి 2 గ్రూపులుగా విభజించి ఈరోజు వరల్డ్ రికార్డు గాదిరాజు ప్యాలెస్ నందు ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. దీనికి టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ నుంచి వచ్చి వారి అబ్జర్వేషన్లోని ఈ యోగా కార్యక్రమం, ముఖ్యంగా యోగా అంటే సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలకి యోగాకి చాలా తేడా ఉంది. సూర్య నమస్కారాలు అనేది యోగాకు సంబంధం లేదు. ఇది ఒక స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మిక భక్తి భావనతో చేసే నమస్కారాలు. ఇవి 12 ఉంటాయి నమస్కారాలు. ముందుగా సూర్య భగవాన్ని ప్రార్థిస్తూ, సూర్య సుందరం లోకనాథాయ అమృతం బ్రహ్మ విష్ణు శివస్వరూపం
హృదయం వందే సదా భాస్కరం అనే మంత్రోచ్చరణతోటి మొదలుపెట్టి మిత్రాయ నమః రవయే నమః ఆ విధంగా 12 నమస్కారాలతోటి మురికివాడ నివాస ప్రాంతాలకు గాను మౌలిక సదుపాయాలు కల్పించి మున్సిపల్ బడ్జెట్లోని 40% నిధులు కేటాయించాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం పీఓడబ్ల్యూ సంయుక్తంగా మహాధర్నాను నిర్వహించారు. ధర్నాలోని ఆమె ప్రసంగిస్తూ జీవీఎంసీ పరిధిలో మురికివాడలను సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే ఇప్పటికే ఉన్నటువంటి మున్సిపల్ చట్టాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఏపీ స్లమ్ ఇంప్రూవ్మెంట్ యాక్ట్ 1956 ప్రకారం జీవీఎంసీ పరిధిలోని మురికివాడలన్నింటినీ నోటిఫై చేసి అదే చట్టాన్ని ఉపయోగించి అక్కడే ఇళ్ల నిర్మాణం చేపట్టి మౌలిక వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విద్య, వైద్యం, కమ్యూనిటీ హాల్ తదితర సౌకర్యాలని కల్పించాల్సిన బాధ్యత జీవీఎంసీ పైన ఉందని స్పష్టం చేశారు. మహాధర్నాలో ప్రముఖులు ఆయన గిరిధరి సందర్భంగా మాట్లాడుతూ ఒకవేళ స్లమ్స్ ఉన్న స్థలం ప్రైవేటుదైతే భూసేకరణ చట్టం ప్రకారం తగిన పరిహారం చెల్లించి జీవీఎంసీ ఆ భూమిని సేకరించాల్సి ఉందని చెప్పారు. కానీ వివిధ ప్రభావాలకు లోనే చట్టవిరుద్ధంగా మురికివాళ్ల తొలగింపు, తరలింపులను చేసి బడాబాబులకు వాటిని కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా వారు ఆరోపించారు. అలాగే నా తరపున కూడా మద్దతు తెలియజేస్తూ నేను చెప్పేది ఏంటంటే అసలు ఇప్పుడు కొత్తగా హక్కులు కోరడం కాదండి, మనకు ఆల్రెడీ హక్కులు ఉన్నాయి. ఎలా అంటే ఒకటి అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ రిపీల్ ద్వారా ఏదైతే ఉందో ఆ రిపీల్ చట్టం 2008 ప్రకారం పూర్తి స్థాయిలోని ఏవైతే అర్బన్ ల్యాండ్ సీలింగ్లో సర్ప్లస్ ల్యాండ్స్ ఉన్నాయో ఈ మిగులు భూములన్నీ కూడా ఖచ్చితంగా JNNURM ద్వారా కానీ లేకపోతే వేరే పేద ప్రజలకు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాల ద్వారా ప్రతి ఒక్కటి కూడా పేద ప్రజలకి మాత్రమే JNNURM పథకం అంటే అందరికీ తెలుసు. అందువల్ల పేద ప్రజలకి మాత్రమే వాటిని ఇచ్చేలాగా చట్టం చేయబడింది. ఇది 2008 అర్బన్ ల్యాండ్ సీలింగ్ చట్టం. ఇది కాకుండా ఏదైతే VMRDA ఇది వరకు ఉడా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల్లో కూడా స్లమ్ చట్టం కింద కూడా స్లమ్లోనున్న ప్రజల్ని స్లమ్లోనే ఉంచి డెవలప్ చేయమన్నారు, కానీ వాళ్ళని ఆ ప్రాంతాల నుంచి ఊరవతలకు పంపించమని ఎక్కడా చెప్పలేదు. అలాగే వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేయమన్నారు. అంతేకాకుండా మున్సిపల్ లిమిట్స్లోని మున్సిపాలిటీకి కానీ లేకపోతే VMRDAకి కానీ అంటే అర్బన్ డెవలప్మెంట్ చట్టం కింద కానీ ఈ మురికివాడల్లో ఉన్న వాళ్ళకి అలాగే పేదవాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి డెవలప్ చేసే ప్రతి ప్రాంతంలోని కూడా 15 నుంచి 20% ఏరియాని బట్టి ఒక 15 నుంచి 20% క్లియర్గా వాళ్ళకి ఇయర్ మార్క్ చేసి వాళ్ళకి అప్పచెప్పాలని ఉంది. మురికివాడ నివాసుల హక్కుల పోరాట దినం జనవరి 9 సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున స్లమ్స్ యొక్క రైట్స్ కోసం ఆందోళన చేయడం జరుగుతుంది. మహాధర్నా నిర్వహించడం జరుగుతుంది. విశాఖలో దాదాపు సగభాగం పైగా ఉన్న ఈరోజు మొత్తం కూడా స్లమ్స్లోనే జీవనం సాగిస్తున్నారు. ఈరోజు బడ్జెట్ సమావేశం జరుగుతుంది. 2023-2024 బడ్జెట్ సమావేశం జరుగుతుంది. ఈ బడ్జెట్లో మురికివాడల పేదలకు ఇచ్చే కేటాయింపులు ఏమిటి? ఆల్రెడీ యూసీ డిపార్ట్మెంట్ ఉంది. యూసీ డిపార్ట్మెంట్లో 40% ఈరోజు మురికివాడలకే కేటాయించాలి. మురికివాడకి కేటాయించాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రజా సంకల్ప యాత్ర చరిత్రలోని చిరస్థాయిగా నిలిచిపోయిందని, పాదయాత్రలో ఇచ్చిన హామీలను 99% నెరవేర్చి చూపారని అన్నారు. ఈరోజు జనవరి 9వ తారీఖు అంటే ఈ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖింపదగ్గ రోజు. 2017 నవంబర్ 6వ తారీఖున ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన హామీలు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు అన్నింటినీ కూడా మరిచి అధికార దర్పంతో, అధికార గర్వంతో, ధనార్జనే ధ్యేయంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రంగాల్ని కూడా అవినీతిమయం చేసి ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అభివృద్ధిని గాలి కొదిలి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో విఫలం చెందితే వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం.
విశాఖలో ఉధృతంగా మారిన అంగన్వాడీ మున్సిపల్ కార్మికుల జైలు పరవ్ 300 మంది కార్మికులను అరెస్ట్ చేసిన వైనం కార్మిక ఆగ్రహం పతనానికి నాంది అన్న నాయకులు. రసాబసుగా సాగిన జీవీఎంసీ బడ్జెట్ సమావేశం. చెత్తమయమైన నగర పరిశుభ్రతపైన చర్యలేమని నిలదీసిన ప్రతిపక్ష కార్పొరేటర్లు చర్చించి పరిష్కరిద్దామన్న నగర మేయర్ కోరారు. అంగన్వాడీల నిరసనలకు మద్దతు తెలిపిన టీఎన్టీయూసీ చంద్రన్న కార్మిక చైతన్య బస్ యాత్ర సభ్యులు ముద్దులిచ్చి పిడిగుత్తులు పుత్తుతున్న సీఎం అంటూ గేయలతో విమర్శించిన రఘురామరావు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.